ఇస్ బ్రేకింగ్ అంటుంది. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బొందిమడుగుల రమేష్ పై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. వాకింగ్ చేసిన రమేష్ ను దుండగులు ట్రాక్టర్తో ఢీకొట్టారు. ఆ తర్వాత రాళ్లతో కొట్టి చంపబోయారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన రమేష్ తలకు కంటికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా తుగ్గల మండలం బొందిరాల సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని స్థానికులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిషోర్, మొత్తానికైతే ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బొందిమడుగుల రమేష్ పై అయితే హత్యాయత్నం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి బొందిమడుగుల రమేష్ పై ఉదయం వాకింగ్ వెళ్లిన సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్ తో గుద్ది ఆపై రాళ్లతో మోదీ అతనిపై హత్యాయత్నం చేశారు. అయితే ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే అది గుర్తించిన స్థానికులు వెంటనే ఒకటొకటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. అయితే గ్రామంలో నెలకొన్న ఆధిపత్య పోరు ఈ యొక్క ఎంఆర్పీఎస్ యాక్టివిటీస్ లో తన చురుగ్గా ఉన్న నేపథ్యంలో తన గిట్టని వారు ఎవరైనా ఈ యొక్క ఘాతుకానికి ఒడిగట్టారా అన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరు దాడి చేశారన్న దాని మీద స్పష్టత లేని కారణంగా ఈ యొక్క అంశం మాత్రం కొంత మేరకు సంచలనంగా మారింది. అయితే ఈ యొక్క దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి నిందితులను శిక్షించాలని చెప్పి ఇటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన బాటపట్టే అవకాశం ఉన్నట్లుగా అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిషోర్.